దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. నేను మీ నిమిత్తము మొదటి 9 వచనం చదివి వినిపిస్తాను. తర్వాత మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. అమజ్య ఏళ్లను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలాను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అయితే తండ్రులు పిల్లల కొరకు, పిల్లలు తండ్రుల కొరకు చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావాలనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్య యూదా వారందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై ప్రాయం గల వారిని లెక్కింపగా ఈటెను డాలను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టు యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మనుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యుద్ధకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రామీయులలో ఎవనికి తోడుగా ఉండడు. అలాగూ పోవాలనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధం బలంగా చేసినను దేవుడు నీ శత్రువులు ఎదుట నేను కూల్చును. నిలబెట్టుటయో పడవేయబడుటయో దేవుని వశమే గదా అని ప్రకటింపగా అమజ్య దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదవని అడిగినందుకు, దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగానికి ఇవ్వబడ్డటువంటి ప్రధాన అంశము వాక్యాన్ని అనుసరించే ధైర్యం. వాక్యాన్ని అనుసరించే ధైర్యం, ద కరేజ్ టు ఫాలో వర్డ్ ఆఫ్ గాడ్ అనే అంశమును ఆధారం చేసుకొని అమజ్య తన తండ్రిని చంపినటువంటి అధికారులను ఉరితీసినప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారము వారి పిల్లలను విడిచిపెట్టాడని ఈ పాఠ్యభాగ సారాంశాలు గమనిస్తున్నాం. ప్రియులారా, విగ్రహారాధనలో మునిగిపోయిన ఇశ్రాయేలు నుండి కిరాయి సైనికులను ఎదోముకు వ్యతిరేకంగా పోరాడడానికి అతడు నియమించుకున్నాడు. అయితే ఇది దేవుని చిత్తము కాదని ఒక ప్రవక్త ప్రకటించినప్పుడు అమజ్య విధేయత చూపి కిరాయి సైనికులను తిరిగి పంపించాడు. అతని దళాలు బలహీనమైనప్పటికీ అమజ్య యుద్ధానికి వెళ్ళాడు. అతడు దేవుని సహాయంతో విజయం సాధించాడు. తర్వాత ఎదోముతో పోరాడి దోపు సొమ్మును పొందే అవకాశాన్ని కోల్పోయినందుకు నిరాశ చెందినటువంటి ఇశ్రాయేలు సైనికులు యూదా గ్రామాలను దోచుకున్నట్టుగా ఈ వాక్యములు గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడెవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తనను అనుసరించడానికి ధైర్యం ఉన్నవారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అమజ్య విధేయత చూపించినందున అతనికి విజయము దేవుడు అనుగ్రహించాడు. అలాగే ఆయన ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలు కిరాయి సైనికులను ఆయన పంపించి వేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో ఉండుట ప్రాముఖ్యం తప్ప అనేక మంది మనతో ఉండుట ప్రాముఖ్యం కాదు. కనుక ఈ రోజున ప్రియులారా, మీరు ఏదైనా కోల్పోతారనే భయముతో దేవుని వాక్యాన్ని అనుసరించడానికి సంకోచిస్తున్నారా? ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుండగా గుర్తుంచుకుందాం, దేవుడు మనకు విజయాన్ని ఇవ్వగలడు. అలాగే మనం కోల్పోయినటువంటి దానికంటే ఎక్కువ మనం ఆస్వాదించగలడు. అయితే మనకు వాక్యమే ప్రాముఖ్యం, వాక్యమే ప్రాధాన్యం. ప్రియులారా, మనుషుల ఆలోచన కాదని, గొప్ప సైన్యం కాదని కూడా ఈరోజు వాక్యం ద్వారా మనకుసారి మనము హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, కనుక ఇందులో నేటి పాఠ్యభాగంలో ప్రధానంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, అమజ్యాకు గొప్ప శక్తి ఉన్నప్పటికీ అతడు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను విడిచిపెట్టి
తన తండ్రిని చంపినటువంటి వారి పిల్లలను చట్ట ప్రకారము విడిచిపెట్టాడు. కనుక నిజంగా దేవుని దీవెనకు పాత్రుడైనట్టుగా ఈ వాక్యములో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మన భావాలను, మన చర్యలను నిర్దేశించినప్పుడు, అనగా మన భావాలు మన యొక్క చర్యలను నిర్దేశించినప్పుడు సమాజంలో ఎక్కువ హాని కలిగించవచ్చు. కాబట్టి తప్పుడు విమర్శల గుండా లేదా భావోద్వేగాల గుండా ఆధారంగా మనం అధిక శిక్ష విధించబడకుండా జాగ్రత్త పడాలి. కనుక అప్పుడప్పుడు ప్రియులారా, మన తీర్పుకు లేక మన శిక్షకు మన స్వంత అనాలోచనే కారణమైనప్పుడు అది చాలా ప్రమాదం ప్రియులారా. కనుక ప్రభువారు ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన స్వంత జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని అనుసరించడంలో ప్రియులారా మనకు చాలా ధైర్యం అవసరం. ప్రియులారా, అబద్ధం ఆడడానికి ధైర్యం అవసరం లేదు, కానీ నిజం చెప్పడానికి ధైర్యం కావాలి ప్రియులారా. కనుక ఈ రోజున ప్రభువారు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతుండగా రండి ప్రభు సన్నిధానములో ఓ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యాన్ని అనుసరించేటువంటి ధైర్యము, జ్ఞానము మాకు ప్రసాదింప చేయమని ప్రభు దగ్గర ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, మా పరిస్థితులు, మా భావాల కంటే నీ వాక్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడానికి, వాటిని అనుసరించడానికి మాకు ధైర్యాన్ని ప్రసాదించమని, అలాంటి జ్ఞానం, వివేకములు మాకు అనుగ్రహించమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాన్ని బలపరుస్తూ ఉండగా నిజమే దేవుని వాక్యాన్ని అనుసరించడానికి చాలా ధైర్యం అవసరం ప్రియులారా. చాలాసార్లు మన స్వంత ఆలోచన, మన స్వంత తలంపులను ఎంతో అవలీలగా మనము ముందు పెట్టుకొని వెళుతుంటాం ప్రియులారా. కనుక దేవుని వాక్యాన్ని మనం ఎదుట పెట్టుకుంటే మనం దీవించబడతాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని కాదని మన స్వంత అనుభవం పైన ఆధారపడితే అది ఎప్పటికైనా ప్రమాదమే. అప్పుడప్పుడు పిల్లలని ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. సత్యమును అందరూ అనుభవించాలి, కానీ అనుభవాలను ఎవరు సత్యంగా మార్చరాదు. అనుభవాలు మారొచ్చు, కానీ సత్యము ఎన్నడూ మారదు ప్రియులారా. కనుక మారని సత్యవాక్యమును చేత పట్టుకొని నిత్యము ప్రభు కొరకు జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. ఆ విధంగా చేయటలో దేవుని వాక్యాన్ని క్రమంగా పాటించి అలాగా ధైర్యంగా బతికేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. నిజమే, దేవుని వాక్యాన్ని పాటించుటకు చాలా ధైర్యం అవసరం ప్రియులారా. అలాంటి ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి వాడుకోవాలని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ముగిస్తుండగా ప్రియులారా, మనందరం కూడా వాక్యపు వెలుగులో ముందుకు వెళ్ళే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆ విధమైనటువంటి కృపగల దేవుని చేతికి మనం సమర్పించుకుందాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి మనలను వాడుకొనుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.